గత పీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో అన్నపర్తి గ్రామ పంచాయతీని ఎంతగానో అభివృద్ధి చేశానని బీఆర్ఎస్ నాయకుడు గ్రామ మాజీ సర్పంచ్ మేకల అరవింద్ రెడ్డి తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు గ్రామ ప్రజలకు తాను గతంలో చేసిన సేవలను గుర్తించి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్న తన సతీమణి మేకల పల్లవి అరవింద్ రెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మండలం అన్నపర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన మేకల పల్లవి అరవింద్ రెడ్డి ఆదివారం గ్రామ పంచాయతీ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మేకల అరవింద్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో గతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని, గత ప్రభుత్వ సహకారంతో గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చేశానని తెలిపారు. గ్రామంలో ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించడం వల్ల గ్రామం పరిశుభ్రంగా ఉందని, గ్రామంలో రైతులు పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడడాన్ని గమనించి గ్రామంలో ఐకేపీ కేంద్రాన్ని ఏర్పాటు చేయించానని చెప్పారు. ఈసారి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి మహిళలకు రిజర్వ్ కావడంతో తన సతీమణి మేకల పల్లవి అరవింద్ రెడ్డి పోటీ చేస్తుందని, ఆమె ఉన్నత విద్యావంతురాలని అన్నారు. ఉన్నత విద్యావంతులు సర్పంచ్గా ఎన్నికైతే ఎన్ని అభివృద్ధి పనులు చేస్తారో గతంలో గ్రామ ప్రజలు చూశారని అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా తన సతీమణి రాజకీయాలలోకి వచ్చిందని, ఆమెను గ్రామ ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించాలని కోరారు. ఉన్నత విద్యావంతురాలైన మహిళ సర్పంచ్గా ఉంటే మహిళా సాధికారత కోసం కృషి చేస్తుందని అన్నారు. ప్రజలు తమకు మరో అవకాశం ఇచ్చి ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పించాలని కోరారు. గ్రామ తాజా మాజీ సర్పంచ్గా గ్రామ అభివృద్ధికి, గ్రామ ప్రజలకు తాను చేసిన సేవలను గుర్తించి తన సతీమణి మేకల పల్లవి అరవింద్ రెడ్డి కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పొగాకు గట్టయ్య, ఖమ్మంపాటి వెంకన్న, బోగరి కృష్ణయ్య, పిశాటి గోవర్ధన్, బోగరి నవీన్, వంటల నరసింహ, గంట్ల లింగారెడ్డి, గంట్ల శంకర్రెడ్డి, మామిడి లింగస్వామి, బాకి భిక్షం, పెండేల లింగస్వామి, ఎదుళ్ల హరీష్ రెడ్డి, పెండెల సైదులు, కురుకుంట్ల నరసింహ, మట్టపల్లి సైదులు, మొసంగి అంతయ్య, నర్రాముల రామచంద్రయ్య, నూకల వెంకటయ్య, నూకల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. నేను మీ సర్పంచ్ అభ్యర్థి పల్లవి అరవింద్ రెడ్డి. అరవింద్ రెడ్డి గురించి మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి 7 సంవత్సరాల నుంచి ఊరికి చేసే సేవలు అవన్నీ మీకు ఎంతగానో తెలుసు. ఆయన చేసిన అభివృద్ధి పనులు సీసీ రోడ్ల దగ్గర నుంచి మంచినీటి సమస్య కానీ, మనకింటింటికి చెత్త కలెక్ట్ చేయడం కానీ, శ్మశాన వాటిక, ఐకేపీ సెంటర్, ఇలా అభివృద్ధితో పాటు మీకు ఎల్లవేళలా ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా అన్నిటికీ మేము ముందున్నాడు. కరోనా టైంలో ఒక్కొక్కరు వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసుకోవడానికే వెళ్ళి చూడడానికి చాలా భయపడేవారు, మాకెక్కడ వస్తుందో అని. అలాంటిది మా ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఏ రోజు తను వెనకడుగు వేయలేదు. మా ఇంట్లో వస్తుందేమో అని చెప్పి తను ఎప్పుడు భయపడలేదు. ఎవరింటికైనా వెళ్ళి ఆ టైంలో కూడా వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. ఆ టైంలో ఇంటింటికి ఇబ్బందులు పడతారేమని కూరగాయలు పంచడం అలాంటి హెల్ప్ కూడా చేసినారు. ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా, ఏది జరిగినా మిడ్నైట్ 1ంటికి ఫోన్ వచ్చినా కానీ నన్ను పిల్లల్ని ఇంట్లోనే ఉంచి తను ఒక్కడే వెళ్ళేవారు. హైదరాబాద్కి అని కాదు, ఎక్కడికి ఎంత దూరం అయినా ఈ నైట్ టైం వెళ్ళొచ్చా వెళ్ళొద్దా అని ఏ రోజు ఆలోచించలేదు. ఎవరికి ఎప్పుడు అవసరం ఉన్నా ఒక ఫోన్ కాల్ రాగానే వెంటనే వెళ్ళేటోడు. అతనికి అభివృద్ధితో పాటు అతను మీకు ఎప్పుడు ఎల్లవేళలా తోడున్నాడు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తను చేయగలిగితే తను చేసిండు, తను చేయలేకపోతే ఆ విషయం పై వరకు తీసుకెళ్ళి తన వంతుగా వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయించగలడో అలా కూడా హెల్ప్ చేసినారు. మన ఊర్లో కొందరికి డబ్బుల పరంగా హెల్ప్ కావాలన్నా ఈ మధ్యనే ఒక అతనికి ల్యాప్టాప్ కూడా ఇప్పించిండు. తన అధికారంలో లేను కదా, నేను చేయలేనని ఎప్పుడు అనుకోలేదు. తనకు శక్తికి మించి కూడా తను చాలా ట్రై చేసింది అందరికి హెల్ప్ చేయడానికి. ఇదందరూ మీరు గుర్తుపెట్టుకొని ఇలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అభ్యర్థిని నేను కావచ్చు, నేను చదువుకున్న దాన్ని, కానీ నాకు సపోర్ట్గా ఉండేది నా భర్త. దేనికైనా తనే నా ముందుంటాడు. నేను కూడా చదువుకున్న దాన్ని, మీకు ఆడవాళ్ళకి ఎలాంటి ఏ విషయంలో హెల్ప్ అయినా నేను మీ ముందుంటాను. నాకు సపోర్ట్గా నా భర్త ఉన్నాడు. మీకు అందరికీ అతని గురించి తెలుసు కాబట్టి ఖచ్చితంగా అతని మంచితనాన్ని నన్ను కూడా చూసి, నేను ఈ ఊర్లోనే పుట్టి పెరిగినా మీ అందరికీ తెలుసు మీ ఇంటి బిడ్డగా నేనేంటో. ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించి మీ కత్తెర గుర్తుకు ఓటేసి మళ్ళీ గెలిపించి ఈ ఊరిని ఇంకా అభివృద్ధి చేసుకునేటట్టుగా మీరు కూడా తోడుంటారని చెప్పి వేడుకుంటున్నాను. ప్రజలందరి సహకారంతో చివరిసారి నేను లాస్ట్ టైం 5 సంవత్సరాలు సర్పంచ్గా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ పీరియడ్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలని పీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేయడం జరిగింది. ముఖ్యంగా మా గ్రామానికి మంచినీటి సమస్య చాలా ఎక్కువగా ఉండేది.
మాకు ఇప్పుడు మంచినీటి సమస్య కంప్లీట్గా అసలు ఏం లేకుండా ఉంది. ప్లస్ ఈ డైలీ చెత్త సేకరణ, వీటి వల్ల చెత్త సేకరణ, వీధులు పరిశుభ్రం చేయడం వల్ల పారిశుద్ధ్య సమస్య అటువంటిది లేకుండా పోయింది. అండ్ మా రైతులకు ఉన్నటువంటి పంట అమ్ముకోవడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఐకేపీ కేంద్రం ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా అది కూడా ఇబ్బంది లేకుండా పోయింది. సో ఫ్యూచర్లో నెక్స్ట్ ఈసారి మా భార్యకు అవకాశం రావడం వల్ల ఒక చదువుకున్న మహిళ కూడా అధికారంలో సర్పంచ్గా ఉంటే ఎటువంటి యువతను ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది చేసి చూపించచ్చు అనేది మా ఉద్దేశము. మీరు ఒక చదువుకున్న వ్యక్తి సర్పంచ్గా ఉంటే ఎన్ని పనులు చేయగలరో గత హయాంలో మీరు చూసినారు. సేమ్ అలాగే ఒక చదువుకున్న మహిళ మంచి ప్రజా సేవే మార్గంగా ఎంచుకున్నటువంటి మహిళ గ్రామానికి సర్పంచ్గా ఉంటే ఎంత సేవ చేయగలదు అనేది మీరు చూడొచ్చు. మహిళా సాధికారికత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి జెంట్సే కాకుండా మహిళలు కూడా సర్పంచ్గా, మహిళలు అన్నింటిలో ముందుండి విద్య, ఉపాధి రంగంలో, అన్ని రంగంలో, రాజకీయ రంగంలో కూడా మహిళలు ముందుండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మహిళ కనుక సర్పంచ్గా వచ్చుంటే ఎటువంటి సేవలు కంపల్సరీ మీరు చూసేసాము. మేము ఎంచుకున్నటువంటి కార్యక్రమాలు ఒకవేళ మేము సర్పంచ్గా ఎన్నుకుంటే కూడా మా భార్య ఇప్పటివరకు చెప్పిన కార్యక్రమాలు అన్నీ వాటిని ఉద్దేశించి చేసినవే. ప్రజాసేవ మార్గంగా ఎన్నుకున్న మాకు ప్రజలు మరో అవకాశాన్ని ఇచ్చి ప్రజాసేవ చేసుకోవడానికి అవకాశం ఇస్తారని, మా కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించి ఆశీర్వదిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం.